Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ కర్రీ బిర్యానీ, బగారా రైస్, రోటీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా 1/2 kg వంకాయలకు ఇలా ఘాట్లు పెట్టుకొని మొత్తం కట్ చేయకూడదు, కొంచెం కట్ చేసి సైడ్స్కి ఉన్న స్పైక్స్ని కూడా కట్ చేసుకొని పైన కొంచెం తీసి వాటర్లో వేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే వంకాయలు నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్రని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేపుకోవాలి. నువ్వులు చిటపటలాడి వేగాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పెట్టుకోవాలి. పల్లీలను వేయించి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కడాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అన్నిటినీ గ్రైండ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న పేస్ట్ని వంకాయల్లోకి ఇలా బాగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన మసాలా కూడా తర్వాత కూరలో వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయిలో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. వంకాయ కూర అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టి ఈ ఆయిల్లో 3-4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొన్ని మిరియాలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈలోపు నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి ఇలా రసం తీసి పెట్టుకోవాలి. ఈ వంకాయలను తిప్పి వేరే సైడ్ కూడా మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గాక మిగిలిన మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ చింతపండు రసం వేసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు టొమాటో పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కూర కొంచెం చిక్కబడి నూనె పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే అంతే, గుత్తి వంకాయ కూర రెడీ. ఈ విధంగా ఒకసారి కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా, వంకాయలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.